కానీ నాకు అవన్నీ సర్దుతుంటే బీపీ ఇట్లా సర్రు లేస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. కంట్రోల్. ఇది మిక్సీ జార్. హలో, నమస్తే, అందరు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చెప్పండి, మీలో ఎంతమంది రెగ్యులర్గా వర్కౌట్స్, వాకింగ్స్ ఏదో ఒకటి అట్లీస్ట్ చేస్తున్నారు? చెయ్యకపోతే ప్లీజ్ టు స్టార్ట్. బాడీ ఫ్లెక్సిబుల్గా అవ్వడానికి అండ్ మనం ఎనర్జీగా ఉండాలి అంటే రోజు మన కోసం మనము ఒక్క 45 మినిట్స్ కేటాయించుకున్నా చాలు. ఇఫ్ మీకు వీకెండ్స్ కుదరట్లేదు అంటే అట్లీస్ట్ వీక్ డేస్ 5 డేస్ అన్నా చేయండి. మీ అందరికీ తెలుసు నేను ఎప్పటి నుంచో వర్కౌట్స్ చేస్తున్నాను అని చెప్పేసి నన్ను చూసి మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ ఎలా చేయాలి ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జిమ్కే వెళ్ళాలి అని ఏం లేదు, మనం ఇలా హోమ్ వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు. నేను పాస్ట్ 11 years పై నుంచి ఇలా హోమ్ వర్కౌట్సే చేస్తూ ఉన్నాను. అట్లీస్ట్ అంతో ఇంతో మెయింటైన్ చేస్తున్నాను బాడీని అంటే మాత్రం డెఫినెట్లీ వర్కౌట్స్ వల్లనే. ఇదేదో సన్నగా అయిపోదాము ఎందుకు కాదు, బట్ బాడీ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఎస్పెషల్లీ 30s దాటిన విమెన్కి డెఫినెట్లీ స్ట్రెంగ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. నా ఇన్స్టా రీల్స్ అవన్నీ ఫాలో అయితే మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది నేను ఎంతగా వర్కౌట్స్ డైట్ చేస్తాను. అది ఇప్పుడే వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఇది గుర్తుపట్టారా, ఇది నేనే చేశాను. మీకు అసలు ఈ వీడియో కూడా బాగా రీచ్ వచ్చింది. ఒక పేపర్స్, వాటర్ సాల్యుబుల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని వాటర్లో అది డ్రెస్కి స్టిచ్ చేసిన తర్వాత వాటర్లో పెడితే ఆ పేపర్ అంతా డిజాల్వ్ అయిపోయి వర్క్ మాత్రం మనకి ఇలానే ఉంటుంది. సో దాంతో చేసింది ఇది. ఇంకొక టీషర్ట్ 2 టీషర్ట్స్ మీద కూడా వేసాను బాగున్నాయని చెప్పి. సో ఇంకా నా వర్కౌట్ స్టఫ్ కూడా అక్కడే ఉంది చూడండి. కొంచెం చిన్నవి సర్దే ఉన్నాయి. అయితే ఈరోజు మేజర్ పని ఏంటి అంటే పిల్లల వార్డ్రోబ్ సర్దాలి. అసలు ఎంత మెస్సీగా అయిపోయిందంటే వీళ్ళు తీసుకోవడం, ఇలా పీకడం, ఇలా పడేయడం ఇలానే అయిపోయింది. సో అది క్లీన్ చేయాలి. అండ్ ఇంకో విషయం, కొంతమంది హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు. నా జుట్టు కొంచెం పెరిగినట్టే ఉంది మధ్యన. హెయిర్ కేర్ రొటీన్ డెఫినెట్లీ చేస్తాను. నేనేం చేస్తాను, ఏమేమి మాస్క్లు అవి వేసుకుంటాను అనేది ఒక వీడియో లాగా చేద్దాం అనుకున్నాను. అండ్ అన్నిటికంటే ముందు మీరు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయాలి. లైక్ చేస్తేనే వీడియోస్కి రీచ్ వస్తుంది. సో దట్ ఇంకా మంచి వీడియోస్ చేస్తాం మనము. సో మర్చిపోకుండా లైక్ చేయండి. పదండి ఇంకా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ జుట్టు ఆరబెట్టేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటాను. మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. మంచి ఫ్రీ డే. ఈ ఫ్లవర్స్ ఇందులో పెట్టి 1 వీక్ అవుతోంది, అయినా కూడా అలానే ఉన్నాయి. పైన ఫ్లవర్స్ కొన్ని పోయాయి, కానీ ఈ మధ్యలో అయితే 2 వీక్స్ అయింది నేను ఆ ఫ్లవర్స్ తెచ్చి. అవి అలానే ఉన్నాయి. అంటే పోయినవి తీసేస్తున్నానులేండి, బట్ బెస్ట్ పర్చేజ్ ఈ ఫ్లవర్స్ అయితే. కాల్రామాకి వచ్చాము. ఈ లోపు ఏదైనా క్రాఫ్ట్ కొందామని చెప్పి. యూజువల్లీ ఆ సైడ్ అంతా పార్కింగ్ చేయాలి, కానీ స్నో మొత్తం నిండిపోయి అదంతా పార్కింగ్ లాట్ స్నోతో ఇలా కవర్ అయిపోయింది. అండ్ అక్కడ చూడండి, కొండల్లాగా లిటరలీ మౌంటైన్స్ లాగా ఉంది. అండ్ ఈరోజు అబ్బు వచ్చాడు మాతో షాపింగ్కి డాలరామాకి. ఇంట్లో కూర్చుంటే స్క్రీన్ చూస్తాడని పిలుచుకొని వచ్చాం కదా అబ్బు. డాలరామాలో ఈ క్యూట్ ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి, కొందాం. అండ్ సమ్ నార్మల్ క్లిప్స్ అండ్ సమ్ బ్లాక్ క్లిప్స్. యాక్చువల్లీ అభిని ఎందుకు తీసుకొచ్చాను అంటే వాడికి బిల్డింగ్ వేయడం అవి నేర్పిద్దాము అని చెప్పి. డాలరామాకి వచ్చామంటే ఊరికే అలా కావాల్సినవి తీసుకొని వెళ్ళడం అనేది హైలీ ఇంపాసిబుల్. దానికంటే ఇంకొక $10, $20, $50 అయినా ఎక్స్ట్రా కొనేసి వెళ్తాము. ఇక్కడ ఈ క్యూట్ ఎస్థెటిక్ కప్స్ కనిపించాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు ఒకదానికొకటి పోటీగా ఉంటాయి. నేను ఈ డాలరామా, డాలర్ ట్రీ లాంటి వాటిలో కొనవి ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్. నేను అస్సలు ఎప్పుడూ పర్చేస్ చేయను వీటిలో. నేను ఫుడ్ ఐటమ్స్ మాత్రం, మిగతావి ఎప్పుడైనా తీసుకుంటూ ఉంటాను. ఎస్పెషల్లీ నా క్రాఫ్ట్కి కావాల్సిన స్టఫ్ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ, అందుకే వస్తాను అనమాట. కొంచెం చీప్ అండ్ బెస్ట్లో మంచిగా దొరుకుతుంది. ఈరోజు మాత్రం దొరకలేదు, అందుకే మైకెల్స్ వెళ్ళి తెచ్చుకున్నాను. ఓకే, ఇంకా నేను యుద్ధానికి సిద్ధమవుతున్నాను. ఏం యుద్ధం అనుకుంటున్నారా? చెప్పాను కదండి, ఇది క్లీన్ చేయాలి అని చెప్పేసి. పిల్లల వార్డ్రోబ్ అయితే అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే లిటరలీ అభికి ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు కంప్లైంట్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ వాడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అన్నీ అక్కడే పడేయడము, డ్రెస్ చేంజ్ చేసుకోవడం అన్ని వార్డ్రోబ్లోనే పడేయడం, ఇలా అయిపోయింది. సో దీనికోసం నేను ఒక 4-5 డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను, కానీ నాకు అసలు కుదరట్లేదు. వేరే పనులతో బిజీగా అయిపోయి ఇంట్లోనే ఉన్నట్టే ఉంటుంది. కానీ 24/7 క్లీనింగ్ చేసిందే చేసి, ఇది క్లీన్ చేస్తే అక్కడ ట్రాష్ అయిపోతుంది, అక్కడ క్లీన్ చేస్తే ఇక్కడ ట్రాష్ అయిపోవడం, ఇలానే అయిపోతుంది పని మొత్తం. చేసిండేదే చేసి అలా అయిపోతుంది.
మనకి హౌస్ హెల్పర్స్ ఉండరా, ఇంకేం చేస్తాం చెప్పండి. పొద్దున్నే వచ్చి హౌస్ హెల్పర్స్ మంచిగా హెల్ప్ చేసిపోతారు. అప్పుడు మిగతా పనులన్నీ మనం ఫ్రీగా చేసుకుంటాం కదా. అలా లేనప్పుడు ఏం చేస్తాము, ఈ పిల్లలు చేసే మెస్సుని మనమే క్లీన్ చేసుకోవాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఎంత క్లీన్ చేసుకున్నా కానీ తర్వాత నాకు చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇద్దరు పిల్లలకి స్టఫీ టాయ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ బెడ్ మీద చూసారా ఎన్ని ఉన్నాయో, అక్కడికి మేము లిమిట్ చేస్తాం కాబట్టి కొనరు. ఊరికే ఏం చేస్తారు అవన్నీ కొని అని చెప్పి ఊరికే ఇట్లా బెడ్ నిండా అడ్డం తప్ప దాంతో ఒక్క యూజ్ ఉండదు. ఏమోలేండి, అవి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ సెంటిమెంట్స్. ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే హర్ట్ అవ్వకండి. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ గైస్. ఓకే, మీకు కావాలంటే స్టఫీ టాయ్స్ తెచ్చుకోండి. అభికి ఒకప్పుడు స్పైడర్ మ్యాన్స్ అంటే ఎంత పిచ్చి ఉండేదో, అందుకే వాడి కోసం స్పైడర్ మ్యాన్ బ్లాంకెట్, బెడ్షీట్స్, స్పైడర్ మ్యాన్ వాల్ డెకర్ ఇవన్నీ కూడా తెచ్చిపెట్టాము. మళ్ళీ అరేంజ్ చేయాలి వాల్ డెకర్. కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట స్పైడర్ మ్యాన్వి, అవి అరేంజ్ చేద్దామని తెచ్చిపెట్టాను. అవి పెట్టాలి. ఇంకా మొత్తానికి మేజర్ థింగ్, బెడ్రూమ్లో బెడ్స్ సర్దామే అనుకోండి, ఆ రూమ్ మొత్తం ఇంక వద్దున్నా క్లీన్గానే కనిపిస్తుంది. చుట్టుపక్కల ఎంత చెత్త ఉన్నా కానీ బెడ్ క్లీన్ చేస్తే మాత్రం చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, వార్డ్రోబ్ కూడా క్లీన్గా ఉండాలి, లేకపోతే ఇలా కనిపిస్తుంది. ఎంత సర్దినా కూడా వేస్టే. సో ఇది వార్డ్రోబ్ యొక్క పరిస్థితి. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా అది ఎంత గలీజ్ ఉందో. ఇప్పుడు చూడండి, అసలు నాకు ఇట్లా చూడగానే వామ్మో ఇదంతా ఎప్పుడు సర్దాలి. నేను నాది సర్దుకోవడానికి కూడా నాకు ఇంత హెక్టిక్గా అనిపించలేదు. కానీ పిల్లల్ని మాత్రం రోజంతా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేయాలి, వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి నేను మొత్తం పంచాయతీ ఈరోజే పెట్టేసుకున్నాను. ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సేమ్ నా వార్డ్రోబ్లో నేను ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానో అదే ఫార్ములానే యూజ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను పండు యూజ్ చేసేవి యూజ్ చేయనివి అన్నీ సపరేట్ చేసుకుంటాను. ఆ తర్వాత మడతేసి పెడుతున్నాను. ఆ తర్వాత ఏంటంటే వింటర్ వేర్ ఉంటాయి కదా, వింటర్ టీషర్ట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ నార్మల్ టీషర్ట్స్ ఆర్ డిఫరెంట్ కదా, అవి సపరేట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను డొనేషన్కి చేసే వాటికి ఇంకొక సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఒక బాక్స్ అయితే పక్కన పెట్టేసి దాంట్లో డొనేషన్కి కావాల్సిన స్టఫ్ అంతా పక్కకు వేరేస్తున్నాను. దీంట్లో నాకు ఏవి అవసరం, ఏవి పండుకి ఇప్పుడు సరిపోతున్నాయి లేదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు నాకు. పండు బట్టలు సర్దడమేమో కానీ నాకు అవన్నీ సర్దుతుంటే బీపీ ఇట్లా సర్రు లేస్తుంది. అసలు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి తెలుసా, ఎన్ని రోజులైందో వేసుకొని మంచి మంచి టాప్స్ అవన్నీ. కొన్ని సర్దేసరికి నాకు ఇంత బీపీ వస్తుంది, అన్ని సర్దేసరికి ఇంకా బీపీ ఇట్లా పోతుందేమో పైకి. నాకు ఏడుపు వస్తుంది. ఎన్ని మంచి బట్టలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు వేసుకోవాలి? చెప్పినా కూడా వేసుకోదు పండు. అందరిలో సేమ్ ఉంటుందా? ఏవో కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి, ఆ కొన్ని వేసుకుంటూ ఉంటారు. ఇంకా వేరేవి ఎన్ని తెచ్చినా కూడా అవి వేసుకోరు. ఇంకెందుకు తేవాలి ఇవన్నీ? మళ్ళీ తీసుకునేటప్పుడు మాత్రం తీసుకోమా అని మాత్రం ఉంటుంది. కంట్రోల్. ఒకటి చూపిస్తా ఉండండి. ఇది ఎంత ఓల్డ్గా ఉంది, ఎన్నిసార్లు వేసుకుంటుందంటే ఇంకా దీన్ని అరిగిపోయి చినిగిపోయేంత వరకు ఎప్పుడు ఇది వేసుకుంటుంది. ఇల్లు ఉన్నాయి కదా ఇక్కడ, అవి మాత్రం వేసుకోదు. పండుగాడు, ఐఎమ్ సారీ పండుగాడు, చాలా చెప్పేస్తున్నాను మీద. అసలు ఈ బట్టలన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తుంటే కొన్ని అయితే ఎక్కడో మూలని పడిపోయి, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే డ్రెస్సులు కొత్తవి. ఈ వైట్ షర్ట్ అయితే అడిగి మరీ కొనిచ్చుకుంది నాకు, ఫుల్ వైట్ షర్ట్ కావాలని. ఇంతవరకు ఒక్కసారి కూడా వేయలేదు, నాకు గుర్తుండి ఒకసారి కూడా వేయలేదు. నేను ఇదివరకు ఒక వీడియో చేశాను గర్ల్ మామ్ ప్రాబ్లమ్స్ అని, ఇది పార్ట్ 2 గర్ల్ మామ్ ప్రాబ్లమ్స్. అసలు ఎన్ని డ్రెస్సులు ఉన్నా వేసుకోరు. ఎలా ఇలా అయితే? ఇంక ఇదైతే లేయర్స్లో ఎంత పొడవుగా ఉందో, ఇది ఎప్పుడు వేయాలో ఇంకా దేవునికే తెలియాలి, నాకు తెలీదు. రెగ్యులర్గా అయితే ఇంట్లో వేసుకోదు, అండ్ వింటర్ కాబట్టి బయటికి వేసుకెళ్ళలేదు. ఏమన్నా ఇంకా అకేషన్స్ అట్లా ఉంటే చూడాలి, వేయించాలి. ఇది ఒక్కటి మాత్రం ఇంకా ప్రతి ఈవెంట్కి ఇదే వేసుకుంటుంటుంది. ఇది తనకు ఫేవరెట్ డ్రెస్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా లూజ్గా మంచిగా ఉంటుంది. తనకేంటంటే మెయిన్గా లూజ్గా ఉండాలి, అలాంటి బట్టలు అంటే ఇష్టం. ఇవైతే కొన్ని పడతాయో లేదో కూడా తెలియదు. ఇవి లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి. పడతాయో లేదో తెలియదు. ఇంకా నేనైతే అన్ని డ్రెస్సులు అంటే ఫ్రాక్స్ అన్నీ ఒక చోట పెడుతున్నాను, ఎందుకంటే ఇవన్నీ వేస్తుందో లేదో ఇప్పట్లో అయితే డెఫినెట్లీ వేయదు. ఏమన్నా అకేషన్స్ ఉంటే లైక్ పండగలు అలా ఉంటే ఏమన్నా వేస్తుందేమో తెలియదు. అవి కూడా అసలు ఇక్కడ ఉన్నవన్నీ మీరు ఎప్పుడు చూసారు చెప్పండి? తను వేసుకోగా చూసారా? చూసి ఉండరు. ఆ పింక్ది కనపడుతుందా అక్కడ పైన,
అది లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ తన బర్త్డేకి తెచ్చింది. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చూడడం. తర్వాత వేసుకోండేది నేను ఇంకా చూడలేదు. మధ్యలో ఏదో స్కూల్ డే ఉందని ఒకసారి వేసుకుంది, అయిపోయింది. దట్స్ ఆల్. ఇంక అవసరం లేదు ఆ డ్రెస్తో. ఇంకా కొత్త బట్టలు తెచ్చి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్యలో నాకు ఇంకేం కనిపించాయో తెలుసా, తను వాళ్ళ నానమ్మ కొన్ని టాప్స్ కొనిచ్చిందనమాట. అవి నాకు సర్దుతూ ఉంటే ఆ అడుగున ఎక్కడో పడిపోయాయి. అవి కనిపించాయి. భరతనాట్యంకి కానీ పూజలు చేసే రోజు కానీ ఆ రిపీటెడ్గా వేసుకున్నవే పాతవి చేసి వేసుకుంటుంటుంది. ఇంకా నాకు అవన్నీ చూసి టయర్డ్ అయిపోయి కాసేపు పక్కన కూర్చున్నాను, నా బ్రెయిన్ రిలాక్స్ చేసుకుందామని చెప్పి. ఇది పరిస్థితి. సగం సర్దాను, సగం పక్కన పెట్టాను. ఐరన్ చేయాల్సినవి పక్కన పెట్టాను, ఇంకా ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి, అవి పక్కన పెట్టేసి ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను అనమాట. మెయిన్గా టీషర్ట్స్ ఇట్లా హ్యాంగర్కి పెడితే అవి అస్సలు తీసుకోవట్లేదు పండు. అందుకే నేను ఏం చేశానంటే మడత పెట్టి అన్నీ అక్కడ పెట్టాను అనమాట. అట్లీస్ట్ ఇలా అయినా కళ్ళకు కనిపిస్తాయి కదా వేసుకుంటుంది అని. ఇంకా ఎలా వేసుకుంటుందో నాకు తెలియదు. ఇప్పుడు ఇంత సర్దుతున్నాను కదా, రేపు మళ్ళీ అవే రిపీటెడ్ బట్టలే వేసుకుంటుంది చూడండి. కొత్తవంటూ అసలు వేసుకోదు. మీ దగ్గర ఇంకేమన్నా టిప్స్ ఉన్నాయో చెప్పండి. లైక్ రిపీటెడ్గా వేసుకోకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా. నాకు ఒక టిప్ తెలుసు. ఏంటంటే నేను ఒక ఆర్గనైజర్ తీసుకుందాం అనుకున్నాను. అదేంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అని వీక్స్ రాసి ఉంటుంది అనమాట. అందులో మనం బట్టలు పెడితే వాళ్ళు అవే వేసుకోవాలి. ఐ థింక్ ఈ టిప్ నాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటా. ఇలా సర్దుతుంటే వీళ్ళ వార్డ్రోబ్లో నాకు ఏం కనిపించిందంటే ఈ హ్యాండ్ శానిటైజర్ కనిపించింది. ఇవి కోవిడ్లో తెచ్చుకున్నవి. ఇవి ఆల్రెడీ ఎక్స్పైరీ కూడా 2023లోనే అయిపోయాయి, కానీ ఇంకా ఉన్నాయి. ఇంకా అవి పడేద్దామని పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి సగం అయిపోయింది అంతే, ఇంకా సగం అట్లే ఉంది. లెహెంగాస్ ఒక 3 to 4 ఉన్నాయి, అవన్నీ హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను. టీషర్ట్స్ అయితే అక్కడ పెట్టేశాను. అవి యూస్ చేయనివి ఫ్రాక్స్ అండ్ ఆల్ ఉంటాయి కదా, అవేమో అక్కడ పైన పెట్టేశాను. అవి ఎప్పుడో ఒకసారి తీసుకుంటుంది, రెగ్యులర్గా అయితే అస్సలు వాడదు. అండ్ కింద 3 మాత్రం అభికి డెడికేట్ చేద్దాము అనుకున్నాను. అభి వాడికి పాపం చాలా తక్కువ బట్టలు ఉంటాయండి, వాడికి ఆ కొన్ని ఉంటేనే సరిపోతుంది. చూసారా, గర్ల్ మామ్స్ అయితే డెఫినెట్లీ రిలేట్ అవుతారు. గర్ల్స్కి ఎన్ని ఎక్కువ బట్టలు ఉంటాయి, బట్ బాయ్స్కి మాత్రం ఆ 2-3 ర్యాక్సే. అండ్ నేను అలా సర్దుతూ ఉంటే నాకు ఈ బాక్స్ కనపడింది. ఇది ఎప్పుడో ఇండియాకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట, కొలాబ్కి పంపించారు. అయితే అది మోక్ష నేమ్ ఎంగ్రేవ్ చేసి ఉంటుంది ఆ బాక్స్ పైన. దాంట్లో ఈ క్యూట్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. అసలు ఇవి ఆ పైన ఉన్నాయి తెలుసా, ఎందుకు పైన పెట్టామో తెలియదు. ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు కదా, ఎంత క్యూట్గా ఉన్నాయో క్లిప్స్ అవన్నీ కూడా. ఇలా తీస్తుంటే ఒక గుప్త నిధిలాగా అవి బయటకు వచ్చాయి. ఇంకా అక్కడ కొంచెం సర్దడం అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది తెచ్చి నేను డొనేట్ చేయాలనుకున్న బట్టలన్నీ మడతేస్తున్నాను. అవి నీట్గా మడతేసి డొనేట్ చేసాము అంటే ఇక్కడ విలేజ్ హౌస్ కానీ లేదంటే డొనేషన్ బాక్సెస్ ఉంటాయి అక్కడక్కడ. సో అక్కడ డొనేట్ చేసాము అంటే ఒక పని అయిపోతుంది. ఇదే కాదు, ఇంకొక బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్లో ఆల్రెడీ అవి బట్టలు, టైట్ అయిన బట్టలు కానీ అవి ఓల్డ్ అయిన బట్టలు కానీ అందులో పెట్టేశాను. ఇవి పండు బట్టలే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇన్ని నేను పెట్టలేక మా ఆయన హెల్ప్ అడిగాను అనమాట. ఇవన్నీ దీంట్లో పెట్టిమంటే ఆయన ఇంకా పాపం వర్క్ చేసుకుంటున్నారు, ఆయన కూడా వచ్చి హెల్ప్ చేశారు. సో మొత్తానికి ఇక్కడ డొనేట్ చేయాల్సిన బట్టలన్నీ సెగ్రిగేట్ చేసాము. అండ్ తను పండుగ రోజు వేసుకునేవి సెగ్రిగేట్ చేసాము. అండ్ ఇన్నర్స్ అవన్నీ ఒక చోట పెట్టాను, పిల్లలిద్దరివి నైట్ డ్రెస్సులు పెట్టాను. అండ్ అభికి ఏం చేశానంటే ప్యాంటు టీషర్ట్ కలిపి ఒక దాంట్లో పెట్టాను అనమాట, ఎవ్రీ వీక్ వేసుకునేలాగా. లైక్ సెట్స్ లాగా పెడితే వాడికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది, లేకపోతే మొత్తం అన్నీ పీకేస్తాడని నాకు తెలుసు. సో ఇవన్నీ డొనేట్ చేయాల్సినవి ఇంకొక బాక్స్ తీసుకొని అందులో పెట్టాలి. ఈరోజు పిల్లల రూమ్ ఎంత బాగుందంటే అసలు అవన్నీ సర్దిన తర్వాత ఏంటి పిల్లల రూమ్లో ఇంత స్పేస్ ఉందా అని తెలిసింది మాకు. నేనే నమ్మలేకపోయా, ఏంటి ఇంత స్పేస్ ఉండి కూడా ఇన్ని రోజులు ఇంత వేస్ట్ చేశానా అని చెప్పి. బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఫైనల్లీ నేను ఇది సర్దేశాను. అమెజాన్లో ఆఫర్ ఉంటే నేను ఈ మ్యాజిక్ బుల్లెట్ ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్ ప్రైస్ $60 అయితే ఇది $40కే వచ్చింది. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పుడు చూసినప్పుడు నాకు చాలా క్రేజీగా అనిపించేది, ఇట్లా రివర్స్లో పెట్టి మిక్సీకి వేస్తాం కదా, అలాంటిది ఇప్పుడు తెప్పించుకున్నాను ఇన్ని రోజుల తర్వాత. ఎందుకంటే నేను బటర్ఫ్లై మిక్సీ తీసుకున్నాను, అది వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది. అసలు నాకు అస్సలు నచ్చలేదు. ప్రీతి ఎకో ప్లస్ చాలా బాగుంటుంది, కానీ అది నేను ఎందుకు ఈసారి బ్రాండ్ మార్చుదామని మార్చాను. దానికి ఒక $250 ఏమో పెట్టి కొన్నాను, కానీ చాలా వర్స్ట్గా ఉంది. ఆల్రెడీ ఒక మిక్సీ జార్ పోయింది, తర్వాత ఇంకొకటి ఏమో బ్లేడ్ ఇరిగిపోయింది. నేను తెచ్చి అసలు 6 months కూడా కాలేదు. అందుకే ఇంకా ఇవేంటంటే నేను ఈ మధ్య పండు రోజు పొద్దున పూట స్మూతీసే తీసుకుంటుంది. సో స్మూతీస్ అవి బ్లెండ్ చేయడానికి బాగుంటుందని ఇది కొన్నాను.
వచ్చింది ఫైనల్లీ. ఓపెన్ చేస్తా. దీంట్లో ఇవన్నీ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, పల్స్, విప్ ఇవన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఓపెన్ ఇది మిక్సీకి ఇలా రివర్స్ పెట్టాలి అంతే. ఇదేంటి కాకపోతే ఓన్లీ థింగ్ ఇది ప్లాస్టిక్వి. ఈ జార్స్ అన్నీ పెట్టచ్చు, ఇది పెట్టి బ్లెండ్ చేయొచ్చు. ఐ థింక్ సో కదా. సో ఇవన్నీ వచ్చాయి, చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. ఎస్పెషల్లీ నేను స్మూతీస్ కోసమే తీసుకున్నాను. పొద్దున్నే ఆ బటర్ఫ్లైది రోజు తీసి మిక్సీకి వేయడం అనేది చిరాగ్గా ఉంది, అంత పెద్దది. ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది కదా, అన్నీ కలిపి బ్లెండ్ చేస్తే నీట్గా బ్లెండ్ అయిపోతుందని తీసుకున్నా. ఇది మిక్సీ జార్, మిక్సీ మ్యాజిక్ బుల్లెట్. ఫస్ట్ రోజే పాల్గొట్టేలా ఉన్నాడు మా ఆయన. ఓపెన్ చేయగానే ఇలాంటి వాళ్ళ కోసమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండేది. తీలని చదువు ప్లీజ్. ఆ బుక్ అంతా చదివి నేను ఎడిటింగ్ చేసుకునే లోపు నాకు అప్పచెప్పాలి. దట్స్ యువర్ టాస్క్. లేదు, రేపు పొద్దున పండుగనికి దీంట్లో స్మూతీ చేయాలి అంటే నువ్వు నైట్ అంతా కూర్చొని చదవాలి. అయితే మా ఆయన సెల్ఫిప్ ఎగ్జామ్ రాశాడు కదండిలో. సెల్ఫిప్పే కదా రాసింది మొన్న. ఎంత వచ్చింది స్కోరు? ఫ్లెక్సింగ్. నీకు అర్థం కాలేనా అన్న నువ్వు? మా ఆయనకి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు పాపం, ఏమీ తెలియని అమ్మాయికుడు. ఫ్లెక్సింగ్ అంటే షో ఆఫ్. జస్ట్ పాస్ అయ్యాడు. అది కాదే ఫ్లెక్సింగ్ అంటే. ఫ్లెక్సింగ్ చేసుకుంటున్నాడు. అదిగో ఫ్లెక్సింగ్, షో ఆఫ్ చేస్తున్నాడు. అవును పాపం. యాక్చువల్లీ ఆల్టర్నేట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కదా. అయితే ఏం చేశాడంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు మొత్తం ఇంట్లో ఉండి చదువుకోవాలని చెప్పి నిన్ననే ఆఫీస్కి వెళ్ళొచ్చాడు. అలా కష్టపడి చదువుకొని కొంచెం పాస్ మార్కులతో బయటకు వచ్చాడు. దట్స్ ఇట్.